శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీమతి హోతా పద్మినీదేవి గారు రాసిన ఆదర్శం వెనుక అనే కథను విందాం. ఈ కథ 20 మే 2018న ఆదివారం ఈనాడు సంచికలో ప్రచురితమైన కథ. ఇక కథలోకి వెళ్దాం. నేను డ్రైవ్ చేస్తున్న ఆడీ కార్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 7లో ఉన్న నా బంగ్లాని సమీపించగానే గేటు దగ్గరున్న సెక్యూరిటీ గార్డు గేటు బార్లా తెరిచి వంగి చిరునవ్వుతో నాకు సెల్యూట్ చేశాడు. కారు పోర్టికోలో ఆపాను. అక్కడున్న BMW కారుని తళతళా తుడుస్తున్న డ్రైవర్ నా దగ్గరకొచ్చి నా చేతిలోని బ్రీఫ్ కేస్ని అందుకున్నాడు. నేను హాల్లోకి ప్రవేశించేసరికి ట్రేలో చల్లటి మంచినీళ్ల గ్లాసుతో ఎదురొచ్చింది నా భార్య. మంచినీళ్లు తాగి గ్లాసు ట్రేలో ఉంచి ఆమె అందాన్ని, ఇంత అందమైన భార్యని పొందిన నా అదృష్టాన్ని మనసులోనే అభినందించుకుంటూ స్నానం చేయడానికి బాత్రూంలోకి నడిచాను. చెవి దగ్గర అలారం మోత, వంటింట్లో నుంచి కుక్కర్ విజిల్ ఏకకాలంలో నాకు నిద్రాభంగం కలిగించాయి. కమ్మని కల చెదిరిపోయింది. విసుగ్గా కళ్ళు విప్పి అలారం టైం పీసు పీక నొక్కాను. ఆఫీసుకి వెళ్లాలని గుర్తొచ్చి ఆదరాబాదరా లేచి బాత్రూంలోకి పరిగెత్తాను. స్నానం చేస్తున్నంతసేపు నా కల గుర్తొచ్చి నా మనసు నిరాశగా మూలిగింది. దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నేను చిన్నప్పటినుంచి పేదరికాన్నే చవిచూశాను. మా నాన్న చనిపోయేసరికి నేను సీనియర్ ఇంటర్, మా చెల్లెలు 9వ తరగతి చదువుతున్నాం. అష్టకష్టాలు పడి మా అమ్మ నన్ను ఇంజనీరింగ్ చదివించింది. బస్సులో కాలేజీకి వెళ్తూ బైక్ల మీద కార్లలో కాలేజీకి వచ్చే నా క్లాస్మేట్స్ని చూసి వాళ్ల స్థానంలో నన్ను నేను ఊహించుకొని కలలు కనేవాణ్ణి. క్యాంపస్ సెలెక్షన్స్లో TCSలో ఉద్యోగం వచ్చింది. ట్రైనింగ్ పూర్తయ్యి ఉద్యోగం పర్మనెంట్ కాగానే హైదరాబాద్లో పోస్టింగ్ వచ్చింది. ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని మా అమ్మని చెల్లెల్ని హైదరాబాద్కి తెచ్చుకున్నాను. నాకొచ్చే జీతంతో ఆ మహానగరంలో మేము ముగ్గురం బతకాలి. చెల్లెలి చదువు, పెళ్లి బాధ్యత నాదే. నేను కలలో నుంచి వాస్తవానికి రాక తప్పలేదు. అయినా ఆ కల నన్ను వెంటాడుతూనే ఉంది. ఆ కల నిజం కావాలంటే ఏ లాటరీయో తగలాలి, లేదా ఏ కోటీశ్వరుడికి అల్లుడిని కావాలి. అది అసంభవమని నాకు తెలుసు. సినిమాల్లో లాగా ఏ డబ్బున్న అమ్మాయి నన్ను ప్రేమించదు. నా కల కలగానే మిగిలిపోవలసిందేనా అనే నిరాశ నిస్పృహ నన్ను మరింత కుంగిపోయేలా చేస్తున్నాయి. బిల్ గేట్స్, అంబికా రామచంద్రరావు, త్రివేణి దేశు వెంకట సుబ్బారావు వీళ్లల్లో ఏ ఒక్కరూ రాత్రికి రాత్రే కోటీశ్వర్లైపోలేదు. కొన్నేళ్ల నిర్విరామ కృషి వాళ్ళని ఆ స్థానంలో ఉంచింది. కానీ అంత ఓపిక ఓర్పు నాకు లేవు. రాత్రికి రాత్రే కోటీశ్వరుణ్ణి ఎలా కావాలా అనే ఆలోచనే నన్ను తినేస్తోంది. నేను ఉద్యోగంలో చేరి ఏడాది నిండింది. అమ్మ నా పెళ్లి ప్రస్తావన తెచ్చింది. నెలకి 30,000 జీతం. ప్రతి చిన్నదానికి సర్దుకుంటూ, ప్రతి రూపాయి లెక్కగా ఖర్చు పెడుతూ, రేపటి గురించి భయపడుతూ, ఏం బతుకునాది. అయినా నాలాంటి వాడికి ఎవరు పిల్లనిస్తారు? ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, ప్లాటు కొనుక్కోవాలన్నా, కారు కొనుక్కోవాలన్నా బ్యాంకు లోను తీసుకోవాల్సిందే. పిల్లలు పుడితే వాళ్ళకి పాల డబ్బాలు, రోగాలు, రొచ్చులు, చదువులు, అన్నిటికంటే ముందు మా చెల్లెలి పెళ్ళి. ఆపై ఆలోచించలేకపోయాను నేను. వయసు ఆడతోడు కోసం తప్పిస్తున్నా రాజీపడి గంతకు తగ్గ బొంతని చేసుకోవాలనే చేదు నిజం నాలోని అసంతృప్తి సెగని మరింత రాజేసింది. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. చేసుకోవాలి అనిపించినప్పుడు చెబుతాను. అంతవరకు నన్ను ఇబ్బంది పెట్టకు అని ఖరాఖండిగా చెప్పాను అమ్మతో. 6 నెలల తర్వాత ఆ రోజు నేను ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే అమ్మ నాకు అన్నం పెట్టి నాకెదురుగా కూర్చుంటూ చెప్పింది, నీకో పెళ్లి సంబంధం వచ్చిందిరా అన్న అమ్మ మాటకి నేను పెళ్లి చేసుకోనని చెప్పానుగా అన్నాను అసహనంగా. సంబంధం మంచిదే. MS కన్స్ట్రక్షన్స్ చైర్మన్ గారి అమ్మాయి. ఆయనకి ఒక్కతే కూతురట. పెళ్ళైన 3 ఏళ్లకే భర్త యాక్సిడెంట్లో మరణించాడట. ఏడాదిన్నర వయసున్న పాప ఉందిట ఆమెకి. అయినా మనకి తగిన పిల్లని చేసుకోవాలి కానీ వితంతువుని,
అదీ కాకుండా ఒక బిడ్డ తల్లిని పెళ్లి చేసుకోవాల్సిన కర్మమేమిటి అంటోంది అమ్మ. వద్దని చెప్పేశావా? నా గుండె గొంతులోకొచ్చింది. ఇంకా ఏమీ చెప్పలేదు. అయినా మనకి నచ్చకపోతే మాత్రం ముఖం మీద చెప్తామా ఏంటి అంది. ఎవరి ద్వారా వచ్చింది సంబంధం అని అడిగాను నేను. మనకి దూర బంధువు ఒక ఆయన భీమవరంలో ఉన్నారులే, సూర్యనారాయణరాజని. వరసకి నీకు బాబాయ్ అవుతారు. పిల్ల తండ్రి ఆయనకి మేనత్త కొడుకట అన్నది అమ్మ. అవునా అన్నాను నేను. ఈ విషయం విన్నాక నాకు అన్నం తినబుద్ధి కాలేదు. తిన్నాననిపించి చెయ్యి కడుక్కొని లేచి ల్యాప్టాప్ ఓపెన్ చేశాను. గూగుల్లో అమ్మ చెప్పిన ఎంఎస్ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ కోసం సెర్చ్ చేయసాగాను. క్షణాల్లో ఆ కంపెనీ వివరాలన్నీ వచ్చాయి. వైజాగ్, విజయవాడల్లో కూడా ఆ కంపెనీ బ్రాంచీలున్నాయి. కొన్ని కోట్ల ఆస్తి. ఒక్కతే కూతురు. మా కులంలో, నా బంధువర్గంలో ఎవ్వరికీ రాని గొప్ప సంబంధం నాకు వచ్చింది. కానీ ఒకటే లోటు, ఆమెకి ద్వితీయ వివాహం. అయినా నా పిచ్చిగాని ఆమెకి మొదటి పెళ్ళైతే ఈ సంబంధం నన్నెందుకు వెతుక్కుంటూ వస్తుంది? నేను కలలు కన్న జీవితాన్ని, సంఘంలో గౌరవాన్ని ఈ పెళ్లితో పొందవచ్చు. నేను ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఈ పెళ్ళి నాకు ఇష్టమే అని అమ్మతో చెప్పాను. ఆవిడ అభ్యంతరం చెప్పబోయింది. ఒక వితంతువునో, విడాకులు తీసుకున్న అమ్మాయినో పెళ్లి చేసుకోవాలన్నది నా ఆదర్శం. అందుకే ఇన్నాళ్ళు పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని స్థిరంగా చెప్పాను. అమ్మ మరేం మాట్లాడలేకపోయింది. మరో నెలలో ప్రియాంకతో నా పెళ్లి గుడిలో సింపుల్గా జరిగింది. రిసెప్షన్ మాత్రం 5 స్టార్ హోటల్లో వైభవంగా జరిగింది. ఆ రిసెప్షన్కి రాజకీయ నాయకులతో పాటు సినిమా హీరో హీరోయిన్లు, ప్రొడ్యూసర్లు కూడా తరలి వచ్చారు. మా మామగారికి ఎంత పలుకుబడిందో తెలిసి అలాంటి వ్యక్తికి అల్లుడినైన నా అదృష్టానికి నన్ను నేను అభినందించుకున్నాను. అందమైన భార్య, కోట్ల ఆస్తి, నేను కలలుగన్న జీవితం నా అరచేతిలోకొచ్చింది. కానీ నా భార్యను తాకినప్పుడల్లా ఆమె శరీరాన్ని నాకంటే ముందు మరో వ్యక్తి తాకాడని, ఆమె ఆఘ్రాణిత పుష్పమని నా మనసులో అసంతృప్తి. అయితే డబ్బు, తద్వారా నేను అనుభవిస్తున్న సుఖాలు అతి త్వరలోనే ఆ భావాన్ని డామినేట్ చేశాయి. నేను ప్రియాంకని అమితంగా ప్రేమిస్తున్నట్టు నటించసాగాను. మోడువారిన నా జీవితంలోకి వసంతంలా మీరొచ్చారు. మీరు సాక్షాత్తు దేవుడేనండి అందోసారి ప్రియాంక కన్నీళ్లతో. నేను ఆమె కన్నీటిని సున్నితంగా తుడిచాను. వితంతువునో, విడాకులు తీసుకున్న అమ్మాయినో పెళ్లి చేసుకోవాలనేది నా ఆదర్శం. భార్య చనిపోయినా లేదా భార్య నుంచి విడిపోయిన మగవాడు పునర్వివాహం చేసుకోగాలేంది అదే పరిస్థితిలో ఉన్న అమ్మాయి పెళ్లి చేసుకుంటే తప్పేమిటి అంటూ గంభీరంగా చూస్తూ అన్నాను. అంతే, ప్రియాంక దృష్టిలో నేను ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయాను. మేము హనీమూన్ ముగించుకొని ఇంటికి వచ్చిన మర్నాడు మా మామగారు నన్ను తన కారులో ఆఫీస్కి తీసుకెళ్లారు. ఆఫీస్లో స్టాఫ్ అంతా తమ సీట్లలో నుంచి లేచి ఆయనతో పాటు నాకు కూడా నమస్కరించారు. నేను చిరునవ్వుతో హుందాగా ఆ నమస్కారాలని స్వీకరిస్తూ ఆయనని అనుసరించాను. ఆయన ఒక రూమ్ ముందు ఆగి డోర్ తెరిచి లోపలికి వెళ్లారు. రండి అన్నారు నన్ను ఆహ్వానిస్తూ. ఆ గది వాల్ టు వాల్ కార్పెట్తో రిచ్గా ఉంది. ఎయిర్ కండిషన్డ్ గది కావడం వల్ల చల్లగా కూడా ఉంది. ఆయన టేబుల్కి వెనకవైపున్న రివాల్వింగ్ చైర్ చూపిస్తూ, కూర్చోండల్లుడు గారు, ఇవాల్టి నుంచి మన కంపెనీ ఎండీ మీరే అన్నారు. ఆయన చెప్పింది క్షణకాలం నాకు అర్థం కాలేదు. అర్థం కాగానే సంతోషంతో ఎగిరి గంతెయ్యాలనిపించింది. నేను చప్పున వంగి ఆయన పాదాలని తాకి కళ్ళకద్దుకున్నాను. ఆయన అస్పష్టంగా నన్ను ఆశీర్వదించారు. నెల క్రిందట 30,000 జీతగాడిని, ఇప్పుడు పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీకి ఎండీని. ఆడీ కార్లో డ్రైవ్ చేస్తుంటే దర్జాగా కూర్చొని ఆఫీస్కెళ్ళొస్తున్నాను. మా పెళ్ళయ్యాక మా మామగారు, మా అత్తగారు వేరే ఇంటికి వెళ్ళిపోయారు పాపని మా దగ్గర వదిలేసి. మా పెళ్లిలో మా అత్తగారి చంకనున్న పాపను చూశాను, కానీ ఇంత దగ్గరగా చూస్తున్నది ఇదే మొదటిసారి. పాపలో ప్రియాంక పోలికలు లేవు. బహుశా అతని పోలికనుకుంటాను. ఇప్పుడిప్పుడే మాటలొస్తున్నాయి. ముద్దుగా ఉంది.
అయినా పాపని నా బిడ్డగా స్వీకరించలేకపోతున్నాను. పైగా పాప పైన నాకు అకారణ ద్వేషం కలుగుతోంది. ప్రియాంక మొదటి భర్తతో పంచుకున్న మధుర క్షణాలకు సాక్ష్యం ఈ పాప. ఒకరోజు నాన్న అంటూ నా దగ్గరకొచ్చింది. నన్ను అలా పిలవమని ప్రియాంక చెప్పి ఉంటుంది. ల్యాప్టాప్లోకి చూస్తున్న నేను పాపని పట్టించుకోలేదు. ఓరకంటితో చూశాను. కాస్త దూరంలో నిలబడిన ప్రియాంక నన్నే చూస్తోంది. నేను సీరియస్గా పనిచేస్తున్నట్టు నటించసాగాను. ప్రియాంక పాపనెత్తుకొని లోపలికి వెళ్ళిపోయింది. నేను పాపని తప్పించుకొని తిరగడం, దాన్ని కనీసం ఎత్తుకోకపోవడం గమనించింది ప్రియాంక. కొన్ని రోజుల తర్వాత పాప వాళ్ళమ్మమ్మ దగ్గరికి వెళ్ళిందని ప్రియాంక ఎవరితోనో చెప్పడం విన్నాను. ఆమె మనసు నా ప్రవర్తనతో గాయపడి ఉంటుందా? ఆమె దృష్టిలో నా విలువ తగ్గిపోయిందా? నాలో నేను తర్కించుకున్నాను. ఆమె మాత్రం అసలేమీ జరగనట్టు ప్రవర్తిస్తోంది. కానీ ఆమె కళ్ళల్లోకి లోతుగా చూస్తే ఆ అందమైన కళ్ళల్లో కన్నబిడ్డని దూరం చేసుకున్న తల్లి బాధ కనిపించుండేది. అయినా నేను పాపకి తండ్రి కాలేనని ఆమె ముఖం మీద చెప్తే మాత్రం ఆమె ఏం చేయగలదు? నాతో గొడవపడి విడాకులు తీసుకోలేదు కదా. అసలే ఒకసారి జీవితంలో దెబ్బతిన్న అమ్మాయి. నేనామె బలహీనతని ఆసరాగా తీసుకున్నాను. ఐశ్వర్యవంతుల అల్లుడినయ్యాక నాలో నిద్రాణంగా ఉన్న కోరికలు పడగ విప్పసాగాయి. అందులో మొదటి కోరిక సింగపూర్ వెళ్ళి అక్కడ మెరీనా బేసాన్స్లో క్యాసినోలో జూదం ఆడాలనే కోరిక. ఆ కోరిక నాలో కలగడానికి కారకుడు హరీష్. వాడు బీటెక్లో నా క్లాస్మేట్. వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ప్రతి సంవత్సరం పరీక్షలు రాయగానే ఫ్యామిలీతో ప్లెజర్ ట్రిప్కి విదేశాలకి వెళ్ళేవాడు. ఆ ఏడాది సింగపూర్ వెళ్ళాడు. అక్కడ వాడు చూసిన ప్రదేశాలను వర్ణించి చెప్తుంటే చెవులే కాదు, నోరు కూడా వెళ్ళబెట్టి వినేవాళ్లం మేమంతా. హరీష్ అక్కడ క్యాసినోలో 1000 సింగపూర్ డాలర్స్ని పోగొట్టుకున్నాడట. అయినా వాళ్ళ డాడీ వాడిని ఏమీ అనలేదట. అప్పట్నుంచి నాలో సింగపూర్ వెళ్ళాలని, అక్కడ క్యాసినోలో జూదం ఆడాలనే కోరిక తీవ్రతరమైంది. కానీ మా మామగారు నాకు చెక్ పవర్ ఇవ్వలేదు. జీతమైనా ఎంతిస్తారో తెలీదు. అయినా నన్ను కంపెనీకి ఎండీ చేసిన ఆయన ఆ లెవెల్కి తగ్గట్టు జీతం ఇవ్వడా? నా భార్య దగ్గర ఆ విషయం ప్రస్తావించటానికి నాకు అహం అడ్డొచ్చింది. 1వ తారీఖు 2 రోజులుందనంగా మా అకౌంటెంట్ నా రూమ్కొచ్చి నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడగడంతో తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను. మర్నాడు ఆదివారం మా మామగారు మా ఇంటికొచ్చారు. కుశల ప్రశ్నలు, మామూలు కబుర్లు అయ్యాక, మీ అమ్మగారికి నేను డబ్బు సాయం చేద్దామంటే కన్న కొడుకువి నువ్వుండగా నా నుంచి డబ్బు తీసుకోవడం పరువు తక్కువగా ఆవిడ భావిస్తారేమోనని భయపడ్డాను. మీ చెల్లెలి పెళ్లి గురించి నువ్వేమాత్రం దిగులు పడకు, ఆ అమ్మాయి పెళ్లి బాధ్యత నాది అన్నారు. హబ్బే ఎందుకండి అన్నాను మొహమాట పడుతూ. మా అమ్మకి ఆయన డబ్బు సాయం చేయడం నాకు చిన్నతనమే. మర్నాడు నేను ఆఫీస్లో ఉండగా నా మొబైల్కొచ్చిన మెసేజ్ నాకు అసంతృప్తిని, నిరాశని కలగజేసింది. నా బ్యాంకు ఖాతాలో మా కంపెనీ నుంచి 50,000 రూపాయలు జమ చేయబడ్డాయని దాని సారాంశం. ఫ్లాట్ రెంటు, మా అమ్మ చెల్లెలి పోషణ ఖర్చు పోగా నా దగ్గర ఇంకేం మిగులుతుంది? పేరుకి ఈ కంపెనీ ఎండీని. ఈ కోట్ల ఆస్తిలో ఒక్క రూపాయి కూడా స్వతంత్రంగా ఖర్చు పెట్టలేను. ఏమీ చేయలేని అసహాయతతో, ఉక్రోషంతో పళ్ళు కొరుక్కున్నాను. నేను ప్రియాంక గైనకాలజిస్ట్ సమంత ఎదురుగా కూర్చున్నాం. ఆవిడ ప్రియాంకని పెళ్ళై ఎన్నేళ్లైంది, పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయా లాంటి రొటీన్ ప్రశ్నలు అడిగి తరువాత తనని కర్టెన్ వెనక్కి తీసుకువెళ్ళింది. నేను ముడిపడిన భ్రుకుటితో ఎదుటి గోడ మీదున్న ఫోటోలోని బోసినెవ్వుల పాపాయిని చూస్తున్నాను. ప్రియాంకకి పాపని మరింత దూరం చెయ్యాలంటే మాకు పిల్లలు పుట్టాలి. అవును, నాకు మగబిడ్డ కావాలి, ఈ ఆస్తికి వారసుడు కావాలి అనుకుంటున్నాను నేను. మరో నిమిషం తర్వాత డాక్టరు, ఆ వెనకే ప్రియాంక బయటికొచ్చారు. డాక్టర్ నాతో అంది, మీ వైఫ్కి ఒక పాపుందని చెప్తున్నారు. ఆమెకి మళ్ళీ తల్లి అయ్యే అవకాశం ఉంది. మీలో ఏ లోపమూ లేదని నిర్ధారణ అయితే అప్పుడు చూద్దాం అందావిడ ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ మీద ఏదో రాస్తూ. ఆమె నాకు అందించిన కాగితాన్ని తీసుకుని చదివాను. నాలో వీర్యకణాల శాతం ఎంత ఉందో తెలిపే పరీక్ష అది. థ్యాంక్ యూ డాక్టర్ అని బయటికి నడిచాను.
2 రోజుల తర్వాత ఆఫీస్ నుంచి వస్తూ ల్యాబ్ నుంచి రిపోర్ట్ తీసుకున్నాను. అటునుంచే నేరుగా వెళ్ళి డాక్టర్ని కలిశాను. నేను ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. డాక్టర్ నా ఫ్రెండ్ భార్య. ఆవిడికి మా మామగారితో కనీసం ముఖపరిచయం కూడా లేదని నిర్ధారించుకున్నాకే ప్రియాంకని ఆవిడ దగ్గరికి తీసుకెళ్లాను. ల్యాబ్కి హాస్పిటల్కి మా కారులో కాకుండా క్యాబ్లో వెళ్ళడం రెండో జాగ్రత్త. డాక్టర్ సమంత నా రిపోర్ట్ చూసి పెదవి విరిచారు. మీలో సంతానోత్పత్తికి కావలసిన వీర్యకణాలు లేవు, మీరు తండ్రయ్యే అవకాశం లేదు అన్నారావిడ. వేరే దారి లేదా డాక్టర్ అంటూ తక్కువ స్వరంతో అడిగాను. వేరే దాతల ద్వారా మీకు సంతానం కలగచ్చు. ఐవీఎఫ్ ద్వారా మాత్రమే అది కూడా సాధ్యపడుతుంది. అయినా ఎందుకివన్నీ, మీకు పాప ఉందిగా అన్నది ఆవిడ. నాలో సంఘర్షణ. ప్రియాంక మొదటి భర్తకి పుట్టిన సంతానాన్ని నా బిడ్డగా స్వీకరించలేని నేను ఇప్పుడు వేరొకరి ద్వారా నా భార్యకి సంతానం కలిగినా నా బిడ్డగా అంగీకరించగలనా? నాలోని లోపాన్ని నిజాయితీగా ఒప్పుకునే పెద్ద మనసు నాకు లేదు. నేనేం చెయ్యాలో ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నాను. నేను ఇంటికొచ్చేసరికి ప్రియాంక యథాప్రకారం మంచినీళ్ళు అందించింది. నేను తాగాక కాఫీ తెస్తాను అని లోపలికి వెళ్ళబోయింది. నేనామె చెయ్యి పట్టి ఆపేశాను. నీకు నా మీద కోపంగా లేదా అంటూ ఆర్తిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాను. కోపమా? ఎందుకు అంటూ విస్మయంగా ఆమె కళ్ళు వెడల్పయ్యాయి. పాపని నీ నుంచి దూరం చేసినందుకు అన్నాను నేను. ఆమె ముఖంలో క్షణకాలం అనేక రంగులు మారాయి. తెచ్చిపెట్టుకున్న నవ్వుతో చూస్తూ అంది, మీరు దూరం చేయడమేమిటి? నేను పాపని మా అమ్మ దగ్గరికి పంపేశాను అన్న తన మాటలకి, నేను పనొత్తిడి వల్ల పాపని పట్టించుకోలేదు. అంతేకాని పాపంటే ఇష్టం లేక కాదు. పాప నా ప్రాణం. మనకి పిల్లలు పుడితే పాప మీద నాకున్న ప్రేమ తగ్గిపోతుందని భయం వేస్తోంది ప్రియాంక. అందుకే మనకి పిల్లలొద్దు, వెంటనే వెళ్ళి పాపని మన దగ్గరికి తెచ్చుకుందాం అన్నాను నేను. ప్రియాంక ఆనందంతో మూగపోయింది. మా మామగారు గుండెపోటుతో మరణించారు. ఇల్లంతా శోకసంద్రమైంది. నాకు మాత్రం ఆయన మరణం అంతులేని సంతోషాన్ని కలగజేసింది. హమ్మయ్యా, ఆయన అడ్డు తొలగింది. ఇక ప్రియాంకని, పాపని మూడో కంటికి తెలియకుండా అడ్డు తొలగిస్తే ఈ ఆస్తిపైన సర్వాధికారాలు నావే. ముసిల్ది మా అత్తగారు, ఎన్నేళ్లు బతుకుతుందిలే అనుకుంటుంటే నా మనసుకి ఏదో నిశ్చింత, ఊరట. మా మామగారి కర్మకాండలకి హాజరైన ఆయన బంధువర్గం ముందు ప్రియాంక మీద, పాప మీద అవసరమైన దానికంటే ఎక్కువ ప్రేమని ప్రకటించి వాళ్ల దృష్టిలో సాక్షాత్తు భగవంతుడినే అనే మార్కుల్ని కొట్టేశాను. మా మామగారి మరణాన్ని లోలోన ఆనందిస్తూనే పైకి బాధని, దుఃఖాన్ని ప్రకటించసాగాను. ఆయన దశదిన కర్మలన్నీ వైభవంగా జరిగిపోయాయి. 13వ రోజు మా ఫ్యామిలీ లాయర్ గారొచ్చి మా మామగారు స్వదస్తూరితో రాసి రిజిస్టర్ చేసిన విల్లుని చదివి వినిపించారు. ఆ విల్లు ప్రకారం ఆయన స్థిరపరిచిన ఆస్తులలో ఒక వంతు దానధర్మాలకి కేటాయించబడింది. మిగిలిన ఆస్తి మా అత్తగారికి, ప్రియాంకకి చెరిసగం చెందుతుంది. మా అత్తగారి తదనంతరం ఆవిడ ఆస్తి ప్రియాంకకి, పాపకి చెందుతుంది. కర్మవశాత్తు ప్రియాంక కానీ, పాప కానీ మరణిస్తే ఆ ఆస్తి మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్కి, రామకృష్ణ మిషన్కి చెరిసగం చెందుతుంది. అంతే తప్ప ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నాకు రాదు. నన్ను కంపెనీ ఎండీగా కొనసాగించాలని, ఏటా 10% జీతం పెంచాలని ఆయన అభీష్టం. ఆ విల్లులోని సారాంశం తెలియగానే నా కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. ఆస్తిపైన ఆశతో ఆదర్శం పేరుతో ప్రియాంకని పెళ్లి చేసుకున్నాను. నా ఆదర్శం వెనుక ఉన్న కుటిలాలోచన మా మామగారికి తెలిసిపోయిందా? పాపని నేను బాగా చూసుకోకపోవడం గమనించి దూరాలోచనతో ఇంత పకడ్బందీగా విల్లు రాశారా? ఈ విషయాన్ని ఆయన మనసులోనే ఉంచుకున్నారా, లేక అత్తగారితోనూ ప్రియాంకతోనూ కూడా చర్చించారా? నా తల తిరిగిపోయి స్పృహ తప్పినట్టయింది. సమాప్తం. ఇదండి కథ. పునర్వివాహం అనేది చాలా మామూలైపోయిన ఈ రోజుల్లో ఆదర్శం పేరుతో ఎంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళని మోసం చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ప్రియాంక వాళ్ళ నాన్న రాసినట్టుగా చాలా ముందు చూపుతో తల్లిదండ్రులు వ్యవహరించటం ఎంతైనా ఉత్తమం.
సమస్య, సమస్యతో పాటే పరిష్కారాన్ని కూడా చక్కగా పొందుపరిచారు కథలో రచయిత్రి. హోతా పద్మినీదేవి గారు రాసిన కథలు తిరస్కారం, తులసి, మౌనం, నమ్మకం వంటి మరికొన్ని కథలు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, తప్పక వినండి. ఈ కథను విన్నాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండే. మీరు లైక్ చేయడం వల్ల నిజంగా సమస్యలో ఉండేవాళ్ళు ఈ కథను వినే అవకాశం ఉంటుంది. కథపై, కథనంపై మీ అభిప్రాయాన్ని తప్పక కమెంట్ చేయండి. మరిన్ని సందేశాత్మక, సామాజిక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.